హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు ధృవ స్టార్ సర్కిల్. మనం ఈ వీడియోలో భాగంగా కరెంట్ అఫైర్స్ సంబంధించి జనవరి నుంచి లాస్ట్ మంత్ ఆగస్ట్ వరకు మనం చూస్తాం. కరెంట్ అఫైర్స్ మనకు సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా ఏవైతే స్పేస్ టెక్నాలజీ ఉంటాయో, కరెంట్ అఫైర్స్, స్పేస్ టెక్నాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా స్పేస్ టెక్నాలజీ చూస్తాం మనం. స్పేస్ కరెంట్ అఫైర్స్ అది మనం జనవరి నుంచి ఆగస్ట్ వరకు టాపిక్ వైజ్‌గా చూస్తాం. ఈ పార్ట్ 1 వీడియో. తర్వాత ఇంకా 2, 3 అని చెప్పేసి తర్వాత కూడా వీడియోస్ ఉంటాయి. ఓకే. మనము జనవరి నుంచి ఆగస్ట్ వరకి కంటెంట్ విత్ కరెంట్ అఫైర్స్‌తో పాటు కరెంట్ అఫైర్స్ కూడా చూస్తాం. రైట్. మనకి ఈ క్లాస్‌లో ఇస్రో సంస్థలని చెప్పేసి, బేసిక్స్, ఆర్బిట్స్ అని చెప్పేసి, లాంచ్ వెహికల్స్ అని చెప్పేసి, అంతరిక్ష సంస్థలు, ప్రయోగశాలలు, ప్రదేశాలని చెప్పేసి చూస్తాం. 4 టాపిక్స్ ఈ వీడియోలో భాగంగా చూస్తాం. ఫస్ట్ మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా ఇస్రో అనేది మనకి వెరీ ఇంపార్టెంట్. ఇస్రో ప్రస్థానం ఏంది, మరి ఎట్లా వచ్చిందంటే, ఇస్రో స్థాపన మనకి సంస్థలు 1920లో ఎస్కే మిత్రా కలకత్తాలోని ఐనో ఆవరణకు సంబంధించిన పరిశోధన చేయడం వల్ల ఇది భారత్లో అంతరిక్ష పరిశోధనకు దారితీసింది. ఎవరు అంటే ఎస్కే మిత్రా. ఎప్పుడు 1920స్‌లో ఐనో ఆవరణానికి సంబంధించి పరిశోధనలు. మనకి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ప్రోగ్రామ్ 1950స్‌లో మనకి విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష పితామహుడు అని చెప్పేసి పిలుస్తాం. అట్లా మనకి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ప్రోగ్రామ్ అని చెప్పేసి 1950లో చేయడం జరిగింది. విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష పితామహుడు అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ 1962లో భాగంగా అంటే ఈ స్పేస్ ప్రస్థానం ఎట్లా ఉందని చెప్పి చూసుకుంటే సంస్థలో భాగంగా ఇన్కాస్పార్ అని చెప్పేసి ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ అని చెప్పేసి విక్రమ్ సారాభాయ్ స్టార్ట్ చేస్తారు. ఈ కమిటీ సిఫార్సు మేరకు మనకి ఇస్రో అనేది ఏర్పడుతుంది. ఇస్రో ఏ కమిటీ సిఫార్సు మేరకు ఏర్పడింది అంటే విక్రమ్ సారాభాయ్ ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ కమిటీ మేరకు ఏర్పడింది. ఎప్పుడు అంటే మనకి 1969 ఆగస్ట్ 15 ఇన్కాస్పర్ రీకాన్స్టిట్యూట్ యాజ్ ఇస్రో అని చెప్పేసి. ఇస్రో అనేది మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ 1972. స్పేస్ కమిషన్ మనకి పాలసీస్ స్పేస్ కమిషన్ పాలసీస్ పిఎం ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ అనేది మనకి ఎగ్జిక్యూటివ్ బాడీ. స్పేస్ కమిషన్ అనేది పిఎం ఆధ్వర్యంలో ఉంటుంది పాలసీ చేయడం అనేది. డిపార్ట్మెంట్ స్పేస్ అనేది 1972 మనకి ఎగ్జిక్యూటివ్ బాడీ. ఇస్రో అనేది 1969లో ఏర్పడ్డది. రైట్. ఇట్లా మనకి గోల్డెన్ ఇయర్ అని చెప్పేసి 2008ను పిలుస్తాం మనం గోల్డెన్ ఇయర్. నెక్స్ట్ చూస్తే ఈ ఇస్రో అనుబంధ సంస్థలు. ఇస్రో అనుబంధ సంస్థలు వచ్చి మనకి యాంట్రిక్స్ అని చెప్పేసి ఉంటుంది. ఈ కమర్షియల్ వింగ్ ఆఫ్ ఇస్రో అని చెప్పేసి పిలుస్తాం దీన్ని, యాంట్రిక్స్ని. 1992 డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ కింద మనకు ప్రారంభించడం జరిగింది ప్రైవేట్ కంపెనీ యాంట్రిక్స్ అనేది. 2008లో మనకి మినిరత్న హోదా రావడం జరిగింది. యాంట్రిక్స్కి హెడ్ క్వార్టర్ వచ్చేసి బెంగళూరు. నెక్స్ట్ ఎన్ఎస్ఐఎల్ అని చెప్పేసి ఇది న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్. 2019 కంపెనీ 2013 చట్టం ప్రకారం మనకు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఎన్ఎస్ఐఎల్ అని చెప్పేసి. కమర్షియల్ వింగ్ ఆఫ్ ఇస్రో డొమెస్టిక్ అని చెప్పేసి హెడ్ క్వార్టర్ బెంగళూరు. కమర్షియల్ వింగ్ ఆఫ్ ఇస్రో డొమెస్టిక్ అని చెప్పేసి. ఎన్ఎస్ఐఎల్ ఏంటిది? న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ 2019 ప్రకారం 2019లో ఏర్పాటు చేసుకున్నాం. ఇది ఇస్రో యొక్క కమర్షియల్ వింగ్ అని చెప్పి చూసుకోవాలి మనం. ఎన్ఎస్ఐఎల్ అనేది న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్, హెడ్ క్వార్టర్ బెంగళూరు. మనకి యాంట్రిక్స్ హెడ్ క్వార్టర్ కూడా బెంగళూరు. నెక్స్ట్ ఇన్స్పేస్ అని చెప్పేసి ఉంటుంది. ఇన్స్పేస్ 2020లో మనకు ఏర్పాటు కావడం జరిగింది. ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోటింగ్ అథారిటీ సెంటర్ అని చెప్పేసి, ఆథరైజేషన్ సెంటర్ అని చెప్పేసి. ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ కంట్రోలింగ్ అండ్ సపోర్టింగ్. ఇన్స్పేస్ అంటే ఏంటి? ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ ఆథరైజేషన్ సెంటర్. ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ వచ్చేసి కంట్రోలింగ్ అండ్ సపోర్టింగ్. ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ దీన్ని కంట్రోల్ చేస్తుంది, సపోర్ట్ చేస్తుంది, దీన్ని ఇన్స్పేస్ని. నెక్స్ట్ అటానమస్ నోడల్ ఏజెన్సీ. ఇది స్వయం ప్రతిపత్తి యొక్క నోడల్ ఏజెన్సీ. హెడ్ క్వార్టర్ వచ్చేసి అహ్మదాబాద్. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇన్స్పేస్ ఏమో అహ్మదాబాద్, ఎన్ఎస్ఐఎల్ ఏమో హెడ్ క్వార్టర్ బెంగళూరు. రైట్.
నెక్స్ట్ ఇండియన్ స్పేస్ అసోసియేషన్ అని చెప్పేసి ఐఎస్పి అని చెప్పేసి ఉంటుంది. ఇది 21లో మనకి గుజరాత్, భోపాల్ అని చెప్పేసి 2 ఉన్నాయి హెడ్ క్వార్టర్. అహ్మదాబాద్‌లో గుజరాత్, భోపాల్‌లో కూడా మనకి ఉంది. ఇన్‌స్పేస్ సంబంధించి. ఇండియన్ స్పేస్ అసోసియేషన్ 2021 మనకి సింగిల్ వాయిస్ ఆఫ్ స్పేస్ ఇండస్ట్రీ అని చెప్పేసి నాన్ ప్రాఫిట్ ఇన్స్టిట్యూషన్స్ హెడ్ క్వార్టర్ వచ్చేసి న్యూఢిల్లీ. ఓకే. ఇది మనకు సంస్థలు యాంట్రిక్స్ ఒకటి, ఎన్ఎస్ఐఎల్ ఒకటి, ఇన్‌స్పేస్ ఒకటి, అదేవిధంగా ఐఎస్పి అని చెప్పేసి. యాంట్రిక్స్ హెడ్ క్వార్టర్ బెంగుళూరు, ఎన్ఎస్ఐఎల్ హెడ్ క్వార్టర్ బెంగుళూరు, ఇన్‌స్పేస్ హెడ్ క్వార్టర్ మనకి అహ్మదాబాద్, గుజరాత్, అదేవిధంగా భోపాల్. ఐఎస్పిఐది మాత్రం హెడ్ క్వార్టర్ న్యూఢిల్లీ అని చెప్పి చూసుకోవాలి. ఈ ఎన్ఎస్ఐఎల్ అనేది మనకి కమర్షియల్ వింగ్ ఆఫ్ ఇస్రో అని చెప్పి చూసుకోవాలి. ఈ ఇన్‌స్పేస్ అనేది మనకి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్, ఈ అటానమస్ నోడల్ ఏజెన్సీ అని చెప్పేసి. రైట్. యాంట్రిక్స్ అనేది మనకి 2008లో మినీరత్న హోదా రావడం జరిగింది. నెక్స్ట్ ఆర్బిట్స్ అని చెప్పేసి చూస్తాం. ఆర్బిట్స్ అంటే కక్ష. అంటే మనం ఒక ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టినప్పుడు అంతరిక్షంలోకి వెళ్ళి ఒక కక్షా మార్గంలో అది ప్రయాణిస్తూ అది రీసెర్చ్ చేస్తూ ఉంటుంది. దాన్ని మనం ఆర్బిట్స్ అని చెప్పి చూస్తాం. షేప్ 2 రకాల షేప్స్ ఉంటాయి. ఒకటి సర్కిల్ షేప్ అని చెప్పేసి, నెక్స్ట్ ఎలిప్టికల్ షేప్ అని చెప్పేసి. ఇట్లా ఎలిప్టికల్ అంటే ఈ ఆకారం, దీర్ఘవృత్తాకారం, సర్కిల్. నెక్స్ట్ ఆల్టిట్యూడ్. ఫస్ట్‌ది లో ఎర్త్ ఆర్బిట్ అని చెప్పేసి 160 km నుంచి 2000 km వరకు. మీడియం ఎర్త్ ఆర్బిట్ అని చెప్పేసి జీపీఎస్ అంటాం దీన్నే. ఇది 10,000 కిలోమీటర్ వరకు. రైట్. జియో ఎర్త్ ఆర్బిట్ అని చెప్పేసి 36,000 కిలోమీటర్ నుంచి 3578 km అని చెప్పేసి, లేదా 36. హై ఎర్త్ ఆర్బిట్ అని చెప్పేసి బిహైండ్ జియో, అంటే జియో పైన, అంటే 36,000 కిలోమీటర్ల పైన. చూడండి, ఎలివో అనేది మనకు 160 km నుంచి 2000 km. అదే ఎంఈఓ అనేది మనకు 10,000 km అని చెప్పేసి. అదేవిధంగా జిఓ అనేది మనకు 36,000 ఉన్నది. జిఓ పైన ఉండేది హెచ్ఈఓ, హై ఎర్త్ ఆర్బిట్. 36,000 కంటే ఇంకా ఎక్కువ. రైట్. నెక్స్ట్ ఇంక్లినేషన్ అని చెప్పేసి ఆర్బిట్స్ వంపు అంటే ఏ విధంగా ఉంటాయని చెప్పేసి, అంటే ఇక్కడ మనకు వంపులు కలిస్తే ఆర్బిట్లు ఈక్వటోరియల్ ఆర్బిట్ అని చెప్పేసి. ఇది ఈక్వటోరియల్ అంటే మనకి ఈక్వేటర్ ఏదైతే ఉంటుందో దానికి అనుగుణంగానే కక్షా మార్గం ఉంటే దాన్ని ఈక్వటోరియల్ ఆర్బిట్స్ అని చెప్పేసి. డైరెక్ట్లీ అబోవ్ ఈక్వేటర్స్. పోలార్ ఆర్బిట్ అని చెప్పేసి, ఇది నార్త్ అనుకుంటే సౌత్ అనుకుంటే మనకి ఈ నార్త్ సౌత్ ఈ మధ్యలో నుంచి మనకి ఈ విధంగా తిరుగుతూ ఉంటుంది. దీన్ని పోలార్ అని చెప్పేసి అంటాం. అంటే ధ్రువాల వైపు అని చెప్పేసి. పోలార్స్ అంటే ధ్రువాలు కదా, ఇట్లా ఉంటే ఈ నార్త్ సౌత్ అంటే ఇట్లా తిరుగుతుంది. దాన్ని మనం పోలార్ ఆర్బిట్ అంటాం. ఇంక్లైన్డ్ ఆర్బిట్. ఇంక్లైన్డ్ ఆర్బిట్ అంటే ఇది ఈక్వేటర్ అయితే దీనికి కొంచెం క్రాస్లో ఉంటుంది ఇంక్లైన్డ్ ఆర్బిట్ అని చెప్పేసి. రైట్. మనం 3 ఆర్బిటాలు చూసినాం. ఈక్వేటర్ ఆర్బిట్ అని ఉంటుంది, పోలార్ ఆర్బిట్ అని చెప్పేసి ఉంటుంది, ఇంక్లైన్డ్ ఆర్బిట్ అని చెప్పేసి ఉంటుంది. ఇవి అదర్ సంబంధించి. ఇప్పుడు మనము దీంట్లో మనం ఫస్ట్ ఏం చూసినాం, ఎలియో అని చెప్పేసి. ఎలియో గురించి చూస్తే మనకు 160 km నుంచి 2000 కిలోమీటర్ ఉంటాయి కదా, దాన్ని మనం పోలార్ ఆర్బిట్లో భాగంగా ఎలియో చూస్తాం. పోలార్ ఆర్బిట్. రైట్. పోలార్ సన్ సింక్రోనస్ ఆర్బిట్. సన్ సింక్రోనస్ అంటే ఇక్కడ మనకి సూర్యుడు ఉందనుకోండి, మనం గ్రహాన్ని ప్రవేశపెట్టినప్పుడు ఇప్పుడు ఒక సమయంలో సూర్యుడు అనేది ఈ సమయంలో ఇక్కడ ఉందనుకుంటే నెక్స్ట్ 24 అవర్స్ గాను సేమ్ ప్లేస్లో సేమ్ సిచ్యువేషన్లో సన్కి ఎగ్జాక్ట్గా ఉంటుంది. సపోజ్ ఈరోజు 10 o'clockకి మన మిషన్ అనేది ఈ సూర్యునికి ఈ ప్లేస్లో ఉంటే రేపు 10 o'clock మళ్ళీ సేమ్ ఈ రాకెట్ అనేది మళ్ళీ ఈ సూర్యునికి ఇదే ప్లేస్లో ఉండడం అనేది సన్ సింక్రోనస్, అంటే సన్నికి సింక్రనైజ్ అయి ఉండడమే సన్ సింక్రోనస్ ఆర్బిట్ అని చెప్పేసి అంటాం. ఇది మనకి ఎర్త్ ఆర్బిట్ అని చెప్పేసి చూస్తాం. భూమిని చుట్టి రావడానికి మనకి 90 నిమిషాలు పడుతుంది. ఇది ఎలియో కక్షలో భాగంగా మనకి లో ఎర్త్ ఆర్బిట్ అనేది భూమిని చుట్టూ రావడానికి 90 నిమిషాలు. అంటే
గంటన్నర పడుతుంది లో ఎర్త్ ఆర్బిటాల్ కాబట్టి. నెక్స్ట్ జిఓ. జియో ఉంది కదా, జియో స్టేషనరీ ఆర్బిట్, దీన్ని జియో సింక్రోనస్ ఆర్బిట్ అని చెప్పేసి అంటాం. దీంట్లో జియో స్టేషనరీ ఆర్బిట్ ఉంటుంది, జియో సింక్రోనస్ ఆర్బిట్ ఉంటుంది. జియో స్టేషనరీ అంటే ప్యారలల్ టు ఈక్వేటర్. ఇక్కడ మనకి ఈ భూమధ్య రేఖ ఉంది కదా, దానికి ప్యారలల్గా సమానంగా తిరుగుదాన్ని జియో స్టేషనరీ అంటాం. ఇది ఎబో ఈక్వేటర్, దీని మీదనే తిరుగుతూ ఉంటుంది, దానికి సమానంగా తిరుగుతూ ఉంటుంది. జియో సింక్రోనస్ ఇది ఇంక్లైన్, కొంచెం వంపు ఉంటుంది, అంటే ఈక్వేటర్కు ఈ రకమైన వంపు కావచ్చు, ఈ రకమైన వంపు కావచ్చు, కానీ వంపుగా ఉండేది మనము దాన్ని జియో సింక్రోనస్ అని చెప్పేసి పిలుస్తాం. ఇవన్నీ బేసిక్స్ మనకు. జియో సింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ అని చెప్పేసి చూస్తాం. ఈ జియో సింక్రోనస్ ఆర్బిట్ ట్రాన్స్ఫర్ అంటే మనకి ఇక్కడ సూర్యుడు ఉందనుకుంటే, ఇక్కడ మనకు జియో సింక్రోనస్ ఆర్బిట్ అనేది ఫస్ట్ ఈ కక్షలో ఉండి మళ్ళీ ఈ ఇతర కక్షలోకి వెళ్ళిపోతుంది, అంటే ట్రాన్స్ఫర్ అవుతుంది. ఫస్ట్ మనకి ఎక్కడ ఉంటుంది, రైట్, ఈ భూమి చుట్టూ మనకి కక్ష ఉందనుకోండి, ఆ కక్ష నుంచి ఇతర కక్షలోకి మార్పిడి జరుగుతుంది. దాన్ని మనం జియో సింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ అని చెప్పి జీటీ అంటాం. ఇది ఉపగ్రహాలను జియో స్టేషనరీ నుంచి జియో సింక్రనస్ ఆర్బిట్లోకి ప్రవేశపెట్టేందుకు, అంటే ఒక కక్ష నుంచి ఇంకొక కక్షలోకి ప్రవేశపెట్టేందుకు పడుతుంది. ఇప్పుడు మనకి జియో స్టేషనరీ అన్నాం, అంటే మనకి ఈక్వేటర్కి ఈక్వల్గా తిరుగుతూ ఉంటుంది. దాన్ని కొంచెం వంపుగా ప్రవేశపెట్టడంలో భాగంగా మనము జీటీఓని యూజ్ చేస్తాం, జియో సింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ అని చెప్పేసి. నెక్స్ట్ చూస్తే లాంచ్ వెహికల్స్ అని చెప్పేసి ఉన్నాయి కదా, ఈ లాంచ్ వెహికల్స్ లేదా రాకెట్స్ అని చెప్పేసి అంటాం. ఈ రాకెట్స్ మనకు ఎస్ఎల్వి అని చెప్పేసి ఫస్ట్ జనరేషన్, ఏఎస్ఎల్వి అని చెప్పేసి సెకండ్ జనరేషన్. ఇప్పుడు ప్రస్తుతానికి రన్ అవుతున్నాయి ఏదంటే ఒకటి పిఎస్ఎల్వి, రెండు జిఎస్ఎల్వి, మూడోది జిఎస్ఎల్వి MK3 అని చెప్పేసి, నెక్స్ట్ ఎస్ఎస్ఎల్వి అని చెప్పేసి సౌండింగ్ రాకెట్స్ అని చెప్పేసి. ఈ జిఎస్ఎల్వి MK3ని మనము LVM-3 5G అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ RLV-TD అని చెప్పేసి క్రయోజెనిక్ ఇంజన్ టీడీ అని చెప్పేసి పిలుస్తాం. ఇవి మనకు ఇది లాంచింగ్ వెహికల్స్ లేదా రాకెట్స్. విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం మనకి తిరువనంతపురం రాకెట్ తయారు చేస్తుంది, దీన్ని విఎస్ఎస్సి అని చెప్పేసి పిలుస్తాం, విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం. రాకెట్లో క్రయోజెనిక్ స్టేజ్, లిక్విడ్ స్టేజ్ అని చెప్పేసి ఉంటాయి రాకెట్లో. దీన్ని లిక్విడ్ ప్రపోర్షన్ సిస్టమ్ సెంటర్ మనకి తిరువనంతపురం, బెంగళూరు, మహేంద్రగిరి. ఇస్రో ప్రపోల్షన్ కాంప్లెక్స్ మహేంద్రగిరి, తమిళనాడు ఉంటుంది. ఇక్కడ చూడండి మనకి రాకెట్ క్రయోజెనిక్ స్టేజ్, లిక్విడ్ స్టేజ్ ఉంటాయి కదా, లిక్విడ్ ప్రపోర్షన్ సిస్టమ్ సెంటర్ అనేది తిరువనంతపురం, బెంగళూరు, మహేంద్రగిరి మూడిట్లో ఉంటుంది, అంటే మూడు ప్లేస్లలో ఉంటాయి. ఇస్రో ప్రపోర్షన్ సెంటర్ అనేది మహేంద్రగిరిలో మాత్రమే ఉంటుంది, తమిళనాడు, రైట్, అదొకటి చూసుకోవాలి. నెక్స్ట్ రాకెట్ లాంచింగ్ సైట్స్ అంటే మనకి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోట ఏపీలో మనకు 1971లో స్టార్ట్ చేసుకున్న లాంచింగ్ సైట్ అనేది. అంతకుముందు మనం 1971లో దాన్ని షార్ అనేవాళ్ళం, అంటే శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్ అని చెప్పేసి పిలుస్తాం. దాన్ని మనం పేరు చేంజ్ చేసుకున్నాం 2002లో, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అని చెప్పేసి పేరు చేంజ్ చేసుకున్నాం. ఇక్కడ మనకి ఇంకొకటి కులశేఖరపట్నం అని చెప్పేసి రెండో ప్రయోగ కేంద్రం ఇటీవల మనం స్టార్ట్ చేసుకున్నాం, కులశేఖరపట్నం, తమిళనాడు, రైట్. మనకు ఇంకోటి ఏంటంటే శ్రీహరికోటలో ఫస్ట్ మనకు శాటిలైట్ ఏదంటే రోహిణి 1 అని చెప్పేసి 1979లో ప్రయోగించుకుంటాం. ఇది కులశేఖరపట్నం ఎస్ఎస్ఎల్వి రాకెట్ ప్రయోగాలకు అంకితం. ఓన్లీ స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్ కోసం మాత్రమే ప్రత్యేకించబడింది. ఇక్కడ నుంచి మనకు తొలిసారిగా రోహిణి 200 సౌండింగ్ రాకెట్ ప్రయోగించుకున్నాం రీసెంట్గా మనం అని చెప్పేసి చూసుకోవాలి. ఇది RH-200 అని చెప్పేసి టూ స్టేజ్ కలిగి ఉంటాయి. ఇక్కడ తుంబా కేరళ నుంచి ఫస్ట్ సౌండింగ్ రాకెట్ వచ్చేసి నైక్ అపాచీ USA అని చెప్పేసి 1963లో పంపించుకున్నాం మనం. ఫస్ట్ ఉపగ్రహం వచ్చేసి 1975 ఆర్యభట్ట, 1975 ఆర్యభట్ట చూసుకోవాలి. నెక్స్ట్ ఫస్ట్ జనరేషన్ చూస్తే ఫస్ట్ జనరేషన్ SLV-3 1980లో. నెక్స్ట్ ఫోర్త్ స్టేజ్ సాలిడ్ లో ఎర్త్ ఆర్బిట్ 40 kg. SLV-3 1980 జూలై 18 మనం రోహిణి 1 పంపించుకున్నాం ఎస్ఎల్విలో భాగంగా. SLV-3 అని చెప్పేసి 1980 జూలై 18 రోహిణి 1 పంపించుకున్నాం.
మనకి 4 స్టేజెస్ సాలిడ్ కలిగి ఉంటాయి. 4 స్టేజ్‌లు కూడా సాలిడ్, 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 సాలిడ్. ఇది ఎస్ఎల్‌వి. ఇది సిక్స్త్ కంట్రీ స్వీయ ఉపగ్రహంను ప్రయోగించిన సిక్స్త్ కంట్రీ అని చెప్పేసి. మనం సొంత ఉపగ్రహాన్ని పంపించుకున్న ఫస్ట్ రాకెట్ ఏదంటే రోహిణి 1 అని చెప్పి చూసుకోవాలి. నెక్స్ట్ ఎస్ఎల్‌వి తర్వాత ఏఎస్ఎల్‌వి చూస్తాం మనం. ఏఎస్ఎల్‌వి సెకండ్ జనరేషన్. ఏఎస్ఎల్‌వి అంటే అగ్మెంటెడ్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ అని చెప్పేసి పిలుస్తాం. దీనికి 5 స్టేజెస్ సాలిడ్ కలిగి ఉంటాయి. మనకి 150 కేజీ పేలోడ్ లో ఎర్త్ ఆర్బిట్ అని చెప్పేసి ఉంటది. నెక్స్ట్ ఈ పిఎస్ఎల్వి థర్డ్ జనరేషన్ ఎస్ఎల్వి, ఏఎస్ఎల్వి, పిఎస్ఎల్వి అని కదా. పిఎస్ఎల్వి థర్డ్ జనరేషన్ అయితే పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అని చెప్పేసి అంటాం దీన్ని. మనకు లో ఎర్త్ ఆర్బిట్ 1750 కేజీ ఉంటుంది. అదేవిధంగా జీటీ1 అనేది 1425 కేజెస్. మనకి 4 స్టేజెస్ కలిగి ఉంటాయి. అందులో మనకు లిక్విడ్ ఫ్యూయల్ అనేది ఫస్ట్ రాకెట్. నెక్స్ట్ ఈ వికాస్ ఇంజిన్ అని చెప్పేసి పిలుస్తాం దీన్ని. నెక్స్ట్ వర్కింగ్ ఆఫ్ ఇస్రో అని చెప్పేసి పిలుస్తాం దీన్ని. ఓన్లీ 2 మాత్రమే ఫెయిల్ అయినాయి. మిగతావన్నీ కూడా సక్సెసే. ఫస్ట్ పార్షియల్ ఫెయిల్ అదొకటి పిఎస్ఎల్వి డి1 అని చెప్పేసి, పిఎస్ఎల్వి సి39 అని చెప్పేసి ఫెయిల్ అయినాయి. దాని తర్వాత మనకి 1993లో పిఎస్ఎల్వి డి1 ఫెయిల్ అయితే 1994లో పిఎస్ఎల్వి డి2 సక్సెస్ఫుల్గా లాంచ్ చేసుకున్నాం. అయితే 2002లో మనకి పిఎస్ఎల్వి సి4 కల్పన షాట్ మిడ్ షాట్ అని చెప్పేసి జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్లోకి మనము ఫస్ట్ చేంజ్ చేసుకోవడం జరిగింది. 2002లో పిఎస్ఎల్వి సి4 కల్పన లేదా మిడ్ షాట్ అని చెప్పేసి. 1999లో మనకి పిఎస్ఎల్వి సి2 ఓషన్ షాట్ విదేశీ ఉపగ్రహాలు అని చెప్పేసి చూస్తే మనకి ఫస్ట్. 2008లో మనకి పిఎస్ఎల్వి సి12 చంద్రయాన్ 1 పంపించుకున్నాం. 2009లో మనం పిఎస్ఎల్వి 12 అని చెప్పేసి రీశాట్ పంపించుకున్నాం. 2011లో పిఎస్ఎల్వి 18 మెగా ట్రాఫిక్స్ పంపించుకున్నాం. 2013 పిఎస్ఎల్వి సి20లో మనకు సరల్ సముద్ర అధ్యయనం కోసం. 5th నవంబర్ 2013 మనకు పిఎస్ఎల్వి సి25 మార్స్ ఆర్బిటాన్ మిషన్ అని చెప్పేసి మామ్ను పంపించుకున్నాం. 2015లో మన పిఎస్ఎల్వి 30 ఆస్ట్రోషాట్ అమెరికా మొదటి ప్రయోగం. నెక్స్ట్ 2017లో మనం పిఎస్ఎల్వి 37 అని చెప్పేసి కార్టోషాట్ 2 పంపించుకున్నాం. అంటే ఒకటేసారి మనము 104 ఉపగ్రహాలు పంపించుకుంటాం, ఇంక్లూడ్ కార్టోషాట్. ఇది మనకు రికార్డ్ అండి. ఏ దేశం కూడా 104 ఉపగ్రహాలు పంపించేది. కార్టోషాట్లో మనం 2017లో భాగంగా పిఎస్ఎల్వి 37లో భాగంగా పంపించుకుంటాం. 2 సెప్టెంబర్ 2023 మనం పిఎస్ఎల్వి 57 ద్వారా ఆదిత్య ఎల్1 పంపించుకున్నాం. రైట్. అదేవిధంగా ఈ ఫాల్కన్ అనేది 143 పంపిస్తుంది. 1st జనవరి 2024 మనం పిఎస్ఎల్ 58 అనేది ఎక్స్పోసాట్ ద్వారా పంపించుకున్నాం. ఈ ప్రథమ్ పిఎస్ఎల్వి 35 అని చెప్పేసి ఆయనవరణం పరిశీలించటకు ఐఐటి బాంబే. స్వయం అని చెప్పేసి పిఎస్ఎల్వి 34 పూణే కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ యూజీ విద్యార్థులు. అదేవిధంగా స్టడ్శాట్ పిఎస్ఎల్ 15 అని చెప్పేసి భారతదేశం మొదటి పికో శాటిలైట్ అని చెప్పేసి. ఇదంతా కంప్లీట్గా మనకు పిఎస్ఎల్వి గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. దీన్ని మనము వర్క్ హార్స్ ఆఫ్ ఇస్రో అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ జిఎస్ఎల్వి. ఈ జిఎస్ఎల్వి మనకు జియో సింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్ అంటాం. ఇది ఫస్ట్ టైం మనకు క్రయోజెనిక్ ఇంజన్ ఫస్ట్ టైం. ఇది లిక్విడ్ హైడ్రోజన్, లిక్విడ్ ఆక్సిజన్ అని చెప్పేసి చూస్తాం. ద్రవ హైడ్రోజను, ద్రవ ఆక్సిజన్. ఇది -253 సెంటీగ్రేడ్ వద్ద ఉంటుంది హైడ్రోజన్. ఆక్సిజన్ ఏమో -183 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద ఉంటుంది. 3 స్టేజెస్ సాలిడ్, లిక్విడ్, క్రయోజెనిక్. క్రయోజెనిక్ వద్ద ఏముంటుంది? ఘన ద్రవ, ఘన ఆక్సిజన్, ఘన హైడ్రోజన్ ద్రవ హైడ్రోజన్, ద్రవ ఆక్సిజన్. రైట్. నెక్స్ట్ ఈ క్రయోజెనిక్ ఇంజన్ అనేది మనకు ఫస్ట్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ రష్యా. క్రయోజెనిక్ ఇంజన్ ఫస్ట్ మనం ఇంపోర్టెడ్ చేసుకునే నుంచి రష్యా నుంచి చేసుకున్నాం. తర్వాత స్వదేశీ క్రయోజెనిక్ ఇంజన్ అనేది లిక్విడ్ ప్రపోర్షన్ సిస్టమ్ సెంటర్ మహేంద్రగిరి ఉంది కదా, అక్కడ నుంచి మనం తయారు చేసుకుంటున్నాం. ఈ స్వదేశీ క్రయోజెనిక్ ఇంజన్ లిక్విడ్ ప్రపోర్షన్ సిస్టమ్ సెంటర్ అని మహేంద్రగిరిలో ఉంటే, స్వదేశీ క్రయోజెనిక్ ఇంజన్ అనేది 6th కంటే మనము జిఎస్ఎల్వి MK2, జిసాట్ 14, జిఎస్ఎల్వి డి5 అని చెప్పేసి
అక్కడ నుంచి మనము ఈ స్వదేశీ క్రయోజనిక్ ఇంజన్‌లను తయారు చేస్తున్నాం. నాటీ బాయ్ అంటాం ఎందుకంటే ఎప్పుడు విజయవంతం అవుతుందో మనకు తెలవదు. అందుకోసం మనం నాటీ బాయ్ అంటాం దీన్ని. అప్పుడప్పుడు ఫెయిల్ అయితాయని చెప్పేసి. జీసాట్-9 అని చెప్పేసి సార్క్ ఉపగ్రహం జిఎస్ఎల్వి F02 జీసాట్-9 అని చెప్పేసి. నెక్స్ట్ జీసాట్-T3 అని చెప్పేసి ఎడ్యుసాట్ మొదటి విద్యా సంబంధ కార్యక్రమాలు జిఎస్ఎల్వి F01. ఇదంతా జిఎస్ఎల్వి గురించి. నెక్స్ట్ జిఎస్ఎల్వి MK3 గురించి దీన్ని మనం LVM3 అని చెప్పేసి అంటాం. ఇది 3 చేస్ కలిగి ఉంటుంది. లో ఎర్త్ ఆర్బిట్ 8 టన్స్, జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్ అనేది 4 టన్స్. ఫస్ట్ 2017లో మనము జిఎస్ఎల్వి MK3 జీసాట్-19 ప్రయోగించుకున్నాం. ఇది కూడా సేమ్ సాలిడ్ లిక్విడ్ క్రయోజనిక్. ఇది 22 జూలై 2019 చంద్రయాన్-2 ఇంపార్టెంట్ మనకు జిఎస్ఎల్వి MK3 M1 పంపించుకుంటే మనకు 2022 వన్ వెబ్ ఇండియా 1 జిఎస్ఎల్వి MK3 M2 అని, వన్ వెబ్ ఇండియా 2 2023లో జిఎస్ఎల్వి MK3 M3 అని చెప్పేసి, జూలై 14, 2023 చంద్రయాన్ సంబంధించి జిఎస్ఎల్వి MK3 M4 అని చెప్పేసి. ఇక్కడ చూడండి జిఎస్ఎల్వి MK3 M1, జిఎస్ఎల్వి MK3 M2, జిఎస్ఎల్వి MK3 M3, జిఎస్ఎల్వి MK3 M4. అంటే ఈ జిఎస్ఎల్వి MK3ని మనము 4th టైం పంపించుకున్నది చంద్రయాన్ 3 అని చెప్పి చూసుకోవాలి. ఫస్ట్ మాత్రం చంద్రయాన్ 2, తర్వాత మధ్యలో ఈ వన్ వెబ్ ఇండియా 1, వన్ వెబ్ ఇండియా 2 అని చెప్పేసి 22లో ఒకటి, 23లో ఒకటి. ఫస్ట్ కమర్షియల్ మిషన్ ఏది అంటే మనకు వన్ వెబ్ ఇండియా 1 అని చెప్పేసి. రైట్. ఈ వన్ వెబ్ ఇండియా 1 గురించి చూస్తే మనకి ఇది ఫస్ట్ కమర్షియల్ మిషన్ LVM3కి సంబంధించి. ఇది 36 శాటిలైట్ పంపించుకున్నాం మనం. 5796 కిలోలు ఉంటుంది లో ఎర్త్ ఆర్బిట్. ఫస్ట్ ఇండియన్ రాకెట్ విత్ 6 టన్స్ పేలోడ్. వన్ వెబ్ ఇండియా అనేది పేరు మార్పు. మనకి యూటెల్ షాట్ వన్ వెబ్ ఫ్రాన్స్ ప్లస్ యూకే భారతీయ కంపెనీ. యూటెల్ షాట్ అనేది పేరు మార్చుకున్నాం మనం. ఫ్రాన్స్ ప్లస్ యూకే భారతీయ ఎంటర్ప్రైజెస్ అని చెప్పేసి. దేశంలో వాణిజ్య బ్రాడ్బ్యాండ్ సేవల కోసం మనకి ఇన్స్పేస్ ఆమోదించిన తొలి ప్రైవేట్ కంపెనీ 5 years పాటు అని చెప్పేసి ఒప్పందం చేసుకున్నాం మనం వన్ వెబ్ ఇండియా. నెక్స్ట్ నూతన రాకెట్లు అని చెప్పేసి రీసెంట్గా మనకి SSLV స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్. SSLV కోసం ప్రత్యేకంగా మనం రెండవ ప్రయోగ కేంద్రం ఏంటిది అంటే కులశేఖరపట్నం అని చెప్పి చూసినాం కదా. ఈ SSCలో మనకి లో ఎర్త్ ఆర్బిటాల్ 160 km నుంచి 2000 అని చెప్పేసి చూస్తాం కదా. అది మనకు 500 kg కెపాసిటీ. స్టేజెస్ వచ్చేసి మనకి 3+1. ఫన్ అనేది స్టేజ్ కాదు యాక్చువల్గా, జస్ట్ వెలాసిటీ ట్రిమ్మింగ్ మాడ్యూల్ అని చెప్పేసి వింటాం. VTM అని చెప్పేసి ఇక్కడ VTM ఉంటుంది. ఈ మూడు కూడా సాలిడే. 1, 2, 3 స్టేజ్ కూడా సాలిడే SSLVలో. అండ్ డిమాండ్ వెహికల్ అని చెప్పేసి పిలుస్తాం దీన్ని. ఇంపార్టెంట్ లెస్ టైం ఓన్లీ 72 గంటలు, లెస్ మ్యాన్ పవర్ ఓన్లీ 6 persons మాత్రమే ఇవ్వచ్చు. 72 గంటలు మాత్రమే అక్కడ మనకి ఉండే అవకాశం ఉంటుంది. సేవింగ్ కాస్ట్ అంటే కాస్ట్ అనేది మనకు సేవ్ అవుతుంది. ఇది మనకు SSLV గురించి కంప్లీట్గా. రీసెంట్గా SSLV D3 EVO షార్ట్ 8 అని చెప్పేసి స్పేస్ మైత్రి ఆస్ట్రేలియా సంబంధించి. ఓకే, స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్. ఇది LEO 500 kg కెపాసిటీ. స్టేజ్ మనకు 3 ఉంటే ఒకటేమో VTM అని చెప్పేసి వెలాసిటీ మాడ్యూల్, ట్రిమ్మింగ్ మాడ్యూల్ అని చెప్పేసి. వన్ డిమాండ్ వెహికల్ అని చెప్పేసి. ఇంపార్టెంట్ లెస్ టైం ఓన్లీ 72 hours, లెస్ మ్యాన్ పవర్ ఓన్లీ 6 persons, సేవింగ్ కాస్ట్ అని చెప్పేసి. నెక్స్ట్ NGLV అని చెప్పేసి మనకి ప్రాజెక్ట్ డైరెక్టర్ వచ్చేసి శివకుమార్. NGLVకి సంబంధించి నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్ అని చెప్పేసి పిలుస్తాం. దీని రీప్లేస్ మనకి PSLVని రీప్లేస్ చేస్తుంది. రీయూజబుల్ హెవీ లిఫ్ట్ వెహికల్ అని చెప్పేసి GSO జియో సింక్రోనస్ ఆర్బిట్ 10 tons పెలోడ్స్. మనకు సెమీ క్రయోజనిక్ అంటే ద్రవ ఆక్సిజన్తో పాటు కిరోసిన్ ఉంటుంది. ద్రవ హైడ్రోజన్ ఉంటుంది. 3 స్టేజెస్ ఉంటాయి. సేమ్ మనకి 2024 ఇటీవల మనకి NGLV కోసం సెమీ క్రయోజనిక్ ఇంజన్ 2000 కోసం మనకి PM మోడీ గారు మహేంద్రగిరి తమిళనాడులోని ఇస్రో ప్రపోషన్ సెంటర్ కాంప్లెక్స్లో మనకి SIET సెమీ క్రయోజనిక్ ఇంటిగ్రేటెడ్ ఇంజన్ టెస్ట్ ఫెసిలిటీ ప్రారంభించడం జరిగింది. ఈ సెమీ క్రయోజనిక్ ఫ్యూయల్ అనేది మనకు రాకెట్ గ్రేడ్ వర్షన్
కిరోసిన్ ప్లస్ ఆక్సిజన్. సెమీ క్రయోజనిక్ అంటే ఏం లేదు, ద్రవాయిడ్ ఆక్సిజన్ ప్లస్ కిరోసిన్ మనం సెమీ క్రయోజనిక్ అని చెప్పేసి అంటాం. అంటే పూర్తి క్రయోజనిక్ కాదు. ఈ కిరోసిన్ మనకి ఇస్రో పెట్టిన పేరు ఏంటంటే ఇస్రోసెన్ అని చెప్పేసి. కిరోసిన్కి ఏం పేరు పెట్టింది? ఇస్రోసెన్ అని చెప్పేసి పేరు పెట్టింది. అభివృద్ధి చేసింది ఎల్పిఎస్సి తిరువనంతపురం. ప్రాజెక్ట్ సూర్య మనకు ఎన్జిఎల్వి అభివృద్ధి, ప్రాజెక్ట్ సూర్య ఎన్జిఎల్వి అభివృద్ధి చేయడం కోసం ప్రాజెక్ట్ సూర్య. అదేవిధంగా సొంత అంతరిక్ష కేంద్రం మనకు 2035 కల్లా ఏర్పాటు చేసుకోవాలి. ఫస్ట్ మాడ్యూల్ మనకు 2028 కల్లా స్టార్ట్ చేసుకోవాలి. మ్యాన్డ్ మూన్ మిషన్ అనేది 2040 కల్లా చేసుకోవాలి. ప్రాజెక్ట్ సూర్య దేని గురించి అని అడిగితే క్వశ్చన్ మనకి ఎన్జిఎల్వి అభివృద్ధి అని చెప్పేసి, సొంత స్పేస్ స్టేషన్ ఇండియాకి 2035 కల్లా, అదేవిధంగా ఫస్ట్ మాడ్యూల్ 2028 కల్లా, ఫస్ట్ మ్యాన్డ్ మిషన్ అనేది 2040 కల్లా. ఓకే, ఇది మనకు కంప్లీట్గా ఎన్జిఎల్వి. నెక్స్ట్ ఆర్ఎల్విడిటి టీడీ అని చెప్పేసి రీయూజబుల్ లాంచ్ వెహికల్ టెక్నాలజీ డిమాన్స్ట్రేటర్ 2016 అని చెప్పేసి ఫస్ట్. నెక్స్ట్ పుష్పక్, ఇది వల్ల మనకు ఇంపార్టెంట్ 2024లో మనకు రీయూజబుల్ లాంచ్ వెహికల్ ల్యాండర్ ఎక్స్పెరిమెంట్ అని చెప్పేసి పంపించుకున్నాం. దీని పేరు వచ్చేసి ఆర్ఎల్వి LEX-02 పుష్పక్ అని చెప్పేసి పిలుస్తాం. దీన్ని ప్రయోగ కేంద్రం కర్ణాటకలోని చిత్రదుర్గ ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ అని చెప్పేసి చినూక్ హెలికాప్టర్ వద్ద నుంచి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఎగిరింది. ఇవి చూసుకోవాలి, ఇట్లాంటి మన టీఎస్పీఎస్ అడుగుతుంది. 4.5 కిలోమీటర్ ఎత్తులో అడిగింది. ఇవన్నీ మనం చదువుకొని పోతాం. ఆ 4.5 అడుగుతాడు. కొన్ని బేసిక్స్, వై శాటిలైట్ డు నాట్ ఫెయిల్ డౌన్, ఎందుకు ఫెయిల్ కాదు అంటే సెంట్రిఫియల్ అంటే మనకి గ్రావిటీ ఫోర్స్ ఉంటాయి కదా, ఆ ఫోర్స్ వల్ల ఆ కక్షలో తిరుగుతూ మనకి డౌన్ అయితే కాదు, అక్కడే తిరుగుకుంటూ ఉంటుంది అని చెప్పేసి. స్పేస్ షటిల్ రీయూజబుల్ రాకెట్ లాంచ్ వెహికల్ అని చెప్పేసి ఇందులో ఆస్ట్రోనాట్స్ కార్గో పంపొచ్చట. స్పేస్ షటిల్ అని చెప్పేసి పిలుస్తాం దాన్ని. రీయూజబుల్ రాకెట్ లాంచింగ్ వెహికల్, ఇందులో ఆస్ట్రోనాట్స్ని కార్గోను పంపొచ్చు. నెక్స్ట్ స్పేస్ క్రాఫ్ట్స్ అని చెప్పేసి పిలుస్తాం కదా. ఈ స్పేస్ క్రాఫ్ట్స్ అంటే పరిశోధన కోసం మనకు ఆర్బిటర్ స్పేస్ క్రాఫ్ట్, మ్యానడ్ స్పేస్ క్రాఫ్ట్, ఫ్లై బై స్పేస్ క్రాఫ్ట్, ల్యాండర్ స్పేస్ క్రాఫ్ట్, రోవర్ స్పేస్ క్రాఫ్ట్ అని చెప్పేసి. ఓకే, పరిశోధన కోసం పంపించేటి ఏముంటాయి? ఆర్బిటర్ కావచ్చు, మనుషులు కావచ్చు, ఫ్లై బైలు కావచ్చు, ల్యాండర్ కావచ్చు, రోవర్ కావచ్చు. దీన్ని మనం స్పేస్ క్రాఫ్ట్ అంటే. స్పేస్ షటిల్ అంటేనే మనం దాన్ని మళ్ళీ రీయూజబుల్ రాకెట్ లాంచింగ్ వెహికల్, అది మళ్ళీ యూజ్ చేయడానికి కోసం ఆస్ట్రోనాట్స్ లేదా కార్గోను పంపించవచ్చు. షటిల్ అంటాం దాన్ని. అంతరిక్ష సంస్థలు చూసుకుంటే మనకి నాసా అనేది యుఎస్ఏకి సంబంధించి, ఈఎస్ఏ అనేది యూకి సంబంధించి, జాక్సా అనేది జపాన్ సంబంధించింది, రోస్కోమోస్ అనేది రష్యాకి సంబంధించి, సిఎన్ఈఎస్ అనేది ఫ్రాన్స్కి సంబంధించి, కెనడా అనేది సిఎస్ఏ, చైనాకి సంబంధించి సిఎన్ఎస్ఏ, అదేవిధంగా కాసా ఇటీవల కొరియో ఏరోస్పేస్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్పేసి 2023 నూరు రాకెట్ ద్వారా ఉపగ్రహం ప్రయోగంతో స్వదేశీ అంతరిక్ష ప్రయోగం కలిగిన ఉపగ్రహం అని చెప్పేసి అభివృద్ధి సాంకేతిక కలిగిన 7వ దేశంగా మనకి అవతరించింది. ఓకే, ఇవి మనకు. నెక్స్ట్ రాకెట్ లాంచింగ్ స్టేషన్స్. ఇస్రో మనకు తెలుసు ఎస్డిఎస్సి అంతకుముందు షార్ ఉండే 1971లో ఫస్ట్ ఉపగ్రహం మనకు రోహిణి 1 అని చెప్పేసి 10th ఆగస్ట్ 1979లో పంపించుకున్నాం. లాంచింగ్ ప్యాడ్ 1, 2, 3 అని చెప్పేసి నిర్మాణం. కాలిఫోర్నియా మనకు వాండెన్బర్గ్ స్పేస్ ఫోర్స్, ఫ్లోరిడా కేప్ కెన్వరల్, కౌరు ఫ్రెంచ్ గయానా, చైనాకు సంబంధించి జీవకాన్ స్పేస్ సెంటర్, జపాన్ సంబంధించి తనేగాషిమా, కజకిస్తాన్ సంబంధించి బైకనూరు, న్యూజిలాండ్ సంబంధించి రాకెట్ ల్యాబ్. మళ్ళొకసారి, ఇస్రో అనేది ఎస్డిఎస్ఏ, కాలిఫోర్నియా వాండెన్బర్గ్, ఫ్లోరిడా కేప్ కెన్వరల్, కౌరు ఫ్రెంచ్ గయానా, చైనా జీవకాన్ స్పేస్, జపాన్ తనేగాషిమా, కజకిస్తాన్ బైకనూర్, న్యూజిలాండ్ రాకెట్ ల్యాబ్. ఓకే, ఇవి మనకు స్పేస్కి సంబంధించిన ఒక 4 టాపిక్స్ చూసినాం. నెక్స్ట్ టాపిక్స్ నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. ఒక 2-3 వీడియోలతో ఈ జనవరి నుంచి ఆగస్ట్ వరకు మనం కరెంట్ అఫైర్స్ అన్ని కంప్లీట్ చేసుకుంటాం. స్పేస్ సంబంధించి తర్వాత మనం డిఫెన్స్ కానీ మిగతా సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాలు చూద్దాం. ఓకే.